మెరుపు కలలు మెరుపు కలలు. వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలియాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ రోజు నువ్వు చచ్చావని అర్థం చేసుకో. మైండ్ ఇట్. అసలు సౌందర్య నన్ను నమ్ముకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కర్మ. సరే, ఏం చేద్దాం? వెళ్ళి బాస్ చెప్పిన పని మీద ఉందాం. కొంతమందికి వాళ్ళ హద్దులు వాళ్లకు తెలియాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పరాయి అబ్బాయిలకు దూరంగా ఉండాలన్న ఆలోచన రావాలంటే రేపే నిశ్చితార్థం జరగాలి. నాకు వాసుకి ఎంగేజ్మెంట్ అనగానే అమ్మాయి గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటా. ఆలోచన మంటల్లో కాలిపోతుంది. మనం మరింత ఆయిల్ పోసి మంటని పెంచుదాం. సంయుక్త, మనుషులొచ్చినా పట్టించుకున్నంత ఆలోచిస్తున్నావు. ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? రేపు కంపెనీ యానివర్సరీకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే నిత్య. చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి. ఎంత చిన్న చిన్న పనులైనా పర్ఫెక్ట్ గా ఉండాలి. అసలే రేపు చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు. అసలు గెస్ట్ అని కూడా అనుకోలేము. ఈ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎవరు నిత్య? రేపు వచ్చాక తెలుస్తుందిలే గాని నీకు గుర్తుంది కదా, రేపు మన కంపెనీ యానివర్సరీయే కాదు, నా లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ డే. అదే సంయుక్త, మనం ఇంట్లో మాట్లాడుకున్నాం కదా, రేపు నాకు వాసుకి ఎంగేజ్మెంట్ అని. అది కూడా ఇక్కడే ఆఫీస్లోనే. సో నువ్వే దగ్గరుండి మా ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. అంటే ఆఫీస్లో నీ పని కాదు కానీ నీ ఫ్యామిలీ మెంబరేగా. అదే సంయుక్త, మీ సొంత బావ ఫంక్షనే కదా, నువ్వే దగ్గరుండి చూస్తే బాగుంటుంది. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నిశ్చితార్థానికి నువ్వే ఏర్పాట్లు చేయడం అంటే దానికి మించిన నరకం ఏముంటుంది? అందుకే నిన్ను ఇలా ఇరికిస్తున్నాను. సో రేపు మన కంపెనీ వేడుకలతో పాటు నాతో వాసు ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా జరిపించబోతున్నాం. సంయుక్త, ఆల్ ది బెస్ట్. ఏర్పాట్లు అన్నీ అద్దరిపోవాలి.